శత్రువు దాడి చేస్తే తప్పించుకుని తలదాచుకోవడం ఒక పద్ధతి. అలా చేస్తే ప్రాణాలతో బయటపడొచ్చు. మరి రెండోసారి దాడి చేస్తే, మళ్ళీ దాడి చేస్తే ఎన్నిసార్లని తప్పించుకుంటావు? అందుకే ఒక్కోసారి ఎదురుదాడి ముఖ్యమే అంటారు తలపండిన రాజకీయ పండితులు. ఈ రెండో పద్ధతి రాజకీయాల్లో చాలా అవసరం. బీజేపీ ఒక హిందుత్వ పార్టీ అంటూ కాంగ్రెస్ చేసిన దాడిని కౌంటర్ చేయలేక ఆ పార్టీ అధికారం కోసం 18 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎప్పుడైతే కౌంటర్ అటాక్ ప్రారంభించిందో అప్పటి నుంచి శత్రుమూకలు పలాయనం చిత్తగించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా 2014లో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఎదురుదాడి విషయంలో బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. అందుకే యూపీ అని, ఇండి కూటమి అని ఎన్నిసార్లు రంగులు మార్చినా ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం చేపట్టగలిగింది. 2024లోనూ ఇదే సూత్రాన్ని నమ్ముకొని సక్సెస్ అయ్యింది బీజేపీ. గడిచిన ఏడాదిలో బీజేపీ కాంగ్రెస్ ఆరోపణను ఎలా తిప్పికొట్టింది, అబద్ధాలను ఎక్కడికక్కడ ఎలా ఎండగట్టి విజయాన్ని సాధించిందో ఓసారి చూద్దాం. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఆపరేషన్ అదానీ. నిజానికి అదానీ వివాదం 2023లోనే మొదలైంది. అదానీ పేరు చెప్పి బీజేపీకి అవినీతిని అంటగట్టేందుకు విశ్వ ప్రయత్నం చేసింది కాంగ్రెస్. డీప్ స్టేట్, దేశ వ్యతిరేక శక్తులతో జట్టుకట్టి హస్తం పార్టీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇందులో భాగంగా మొదట ప్రయోగించిన అస్త్రం హిండెన్బర్గ్. డీప్ స్టేట్తో సంబంధాలున్న హిండెన్బర్గ్ అనే ఓ షార్ట్ సెల్లింగ్ కంపెనీ అదానీపై చేసిన నిరాధార ఆరోపణలు దేశంలో పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. హిండెన్బర్గ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత రచ్చ చేసింది. చివరకు ఆ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే ఎలాంటి అవినీతి జరగలేదంటూ సర్వోన్నత న్యాయస్థానం తేల్చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు దూదిపింజేలా తేలిపోయాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ను పగడ్బందీగా కౌంటర్ చేసి బీజేపీ విజయాన్ని సాధించింది. హిండెన్బర్గ్ పుట్టు పూర్వోత్తరాలను వెలికితీసి దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయాన్ని, కాంగ్రెస్ లింకులు ప్రజల ముందు బట్టబయలు చేసింది. అదానీపై ఇటీవల మరోసారి అవినీతి ఆరోపణలు గుప్పించేందుకు విఫలయత్నం చేసింది కాంగ్రెస్. భారత్లోని సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు ఎఫ్బీఐ అభియోగాలు మోపింది. అదానీతో సహా 7గురుపై కేసులు నమోదయ్యాయి. అయితే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావడం, అందున ఇండి కూటమికి చెందిన ముఖ్యమంత్రులే అగ్రిమెంట్లు చేసుకోవడంతో కాంగ్రెస్ ఆరోపణలు బూమరాంగ్ అయ్యాయి. పైగా ఈసారి బీజేపీ కౌంటర్ అటాక్ కాస్త గట్టిగానే చేసింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి జార్జ్ సోరోస్తో ఉన్న ప్రత్యక్ష లింకులను వెలికితీసింది. కాంగ్రెస్, సోరోస్ కలిసి భారత్ను ఎలా డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నించారో ఎండగట్టింది. వీరి బంధంపై సోషల్ మీడియాలో ఆధార సహిత కథనాలను వైరల్ చేసింది. స్వతంత్ర కశ్మీర్ కోసం పనిచేస్తున్న ఫోరం ఫర్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ సంస్థను, ఆ సంస్థకు సోనియా గాంధీ కో-ఫౌండర్గా ఉన్న విషయాన్ని ప్రజల ముందుంచింది. సోనియా చైర్మన్గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో ఎలా కలిసి పనిచేసింది, అక్రమ మార్గంలో ఎలా నిధులు తీసుకున్నది అనే విషయాలను బీజేపీ వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ సలీల్ శెట్టితో రాహుల్ దోస్తానాను భారత్ జోడో యాత్ర సాక్షిగా బయటపెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. అయితే బీజేపీ ఎదురుదాడిని తట్టుకునే క్రమంలో రాహుల్ మరోసారి అభాస్పాలయ్యారు. అదానీ కోసం మోదీ దేశ ప్రయోజనాలను బలిపెడుతున్నారంటూ పార్లమెంటు ప్రాంగణంలో నాటకాలు ప్రదర్శించారు. ఇద్దరు పార్టీ కొలీగ్స్ మోదీ, అదానీ వేషాలు వేయించి నానా యాగి చేశారు. మోదీ, అదానీ ఏక్ హై నినాదాలతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వంటి నేతలతో ఆరోపణలు చేయించారు. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ అదానీ, బై అదానీ అండ్ ఫర్ అదానీ అంటూ కేసీ వేణుగోపాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ కౌంటర్ అటాక్ ప్లాన్ చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. అదానీని కోటీశ్వరుడు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనని పేర్కొన్నారు. మీరు అదానీ వంటి కోటీశ్వరులను తయారు చేస్తే మే స్టార్టప్లను, సీపోర్టులు, ఎయిర్పోర్టులను నిర్మిస్తున్నామని కాంగ్రెస్ నాటక ప్రదర్శనకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రాహుల్ గాంధీ నాటక ప్రదర్శనకు ఇండి కూటమి పార్టీలు కావడంతో రాహుల్ నాటక ప్రదర్శన ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే అట్టర్ ఫ్లాప్ అయింది. అయిన దానికి కాని దానికి అదానీని రాజకీయాల్లోకి లాగుతుండడం కూటమి నేతలకు రుచించలేదు. దీంతో రాహుల్ షోలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దూరం జరిగాయి. ఇక బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తోందంటూ మాటిమాటికి ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కమలనాథులు పగడ్బందీగా కౌంటర్ చేశారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీలే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకమని విరుచుకుపడింది బీజేపీ. రాహుల్ ప్రతిసారి ఎరుపు రంగు రాజ్యాంగాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించింది. అది అర్బన్ నక్సల్స్ కు దగ్గరయ్యే ప్రయత్నమని దుయ్యబట్టింది.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చింది బీజేపీ కాదని, అలవాటు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగం 77 సార్లు సవరణలకు గురైందని, బీజేపీ హయాంలో కేవలం 22 సార్లు మాత్రమే అమెండ్మెంట్ చేశారని గుర్తు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ తన రాజకీయ అవసరాల కోసం ప్రాథమిక సూత్రాలను సైతం మార్చేసిందని మండిపడ్డారు. కానీ బీజేపీ దేశ భద్రత, సుపరిపాలన, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సవరణలు చేపట్టిందన్నారు. ఇక అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర దుమారం చెలరేగింది. అంబేద్కర్ను అవమానించారంటూ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఫోటోల ప్రదర్శన చేపట్టింది. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది. అయితే ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు కావడం, బీజేపీ కూడా వెంటనే రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ ప్లాన్ ఇక్కడా ఫ్లాప్ అయింది. ఓవైపు కాంగ్రెస్ ఆరోపణలు కొట్టి పారేస్తూనే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎలా అవమానించిందో టైం టు టైం సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది బీజేపీ. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి అంబేద్కర్ చరిత్రను సమూలంగా తుడిచిపెట్టారని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాతను గౌరవించింది తామేనని, అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఫ్యాషన్ అయిపోయిందంటూ కౌంటర్ అటాక్ చేశారు. ఓవైపు ఘాటైన విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టింది బీజేపీ. స్వయంగా నెహ్రూ చేత ప్రచారం చేయించి ఆయనను 2 సార్లు ఓడించిన తీరును కళ్లకు కట్టింది. కనీసం పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని ఉంచడానికి కూడా సుముఖత వ్యక్తం చెయ్యని కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజల ముందుంచింది. చివరకు తమకు తాము భారతరత్నాలు ప్రకటించుకున్న గాంధీ కుటుంబానికి రాజ్యాంగ నిర్మాత గుర్తు రాలేదని విరుచుకుపడింది. దీంతో కౌంటర్ నెరేటివ్ ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీ మరోసారి చితకలు పడింది. ఇక మొన్నటికి మొన్న మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కూడా రాజకీయం చేయబోయి హస్తం పార్టీ చేతులు కాల్చుకుంది. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్లకు దిమ్మ తిరిగిపోయి చేష్టలుడికి చూసింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రాజ్ఘాట్లో నిర్వహించాలని, అక్కడ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి రాజ్ఘాట్లో స్థలాభావం కారణంగా రాష్ట్రీయ స్మృతి స్థల్లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీనే. 2013లో యూపీఏ హయాంలో ఈ నిర్ణయం తీసుకున్నది కూడా నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ క్యాబినెట్లోనే. ఇవన్నీ మరచి నేలవిడిచి సాము చేయడంతో మరోసారి అభాసుపాలు కాక తప్పలేదు. అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ప్రత్యేక స్థలం ఉండాలని కాంగ్రెస్ కోరడం వెనుక ప్రత్యేక కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే నెహ్రూ, గాంధీయేతర కుటుంబం నుంచి వచ్చిన ప్రధానులను విస్మరించిందనే అపవాదు కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మరణం తర్వాత ఏఐసీసీ గేట్లు మూసి ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్కు పంపి అవమానించిన తీరు దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్పై కౌంటర్ అటాక్ చేసింది బీజేపీ. పీవీ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మహోన్నత వ్యక్తి అంత్యక్రియలపై కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విరుచుకుపడింది. ఇలా బీజేపీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుయుక్తులు పనినా కమలనాథులు కౌంటర్ నెరేటివ్స్తో బెంబేలెత్తిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో సరైన ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం కేంద్రాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అభాస్ పాలవుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.